ఈ వీడియోలో నేను మీకు చెన్నై అన్నా నగర్లో ఒక మంచి హైదరాబాద్ స్టైల్ బిర్యానీ రెస్టారెంట్ చూపిస్తానన్నమాట. ఆ మటన్ బిర్యానీ స్మెల్ అయితే చాలా అదిరిపోయింది. హాయ్ హలో ఫ్రెండ్స్, హోప్ యూ హ్యాడ్ ఏ గ్రేట్ డే అండ్ మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో నేను మీకు చెన్నై అన్నా నగర్లో ఒక మంచి హైదరాబాద్ స్టైల్ బిర్యానీ రెస్టారెంట్ చూపిస్తానమాట. ఆల్రెడీ మనం ఇక్కడ ఒక వీడియో చేసాము, చాలా బాగా వచ్చింది. అండ్ రీసెంట్గా వీళ్ళు కొత్త డిషెస్ యాడ్ చేసి అండ్ హోటల్ని కూడా అప్గ్రేడ్ చేశారనమాట ఏసీతో. కొత్తగా ఇక్కడ మటన్ బిర్యానీ, ప్రాన్స్ అండ్ క్రాబ్ కూడా యాడ్ చేశారనమాట వాళ్ళ మెనూలో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అథెంటిక్ హైదరాబాద్ స్టైల్ బిర్యానీ చేస్తారనమాట ఇక్కడ. అండ్ స్విగ్గీ, జొమాటో ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం హోటల్లోకి వెళ్ళి అండ్ ట్రై చేసి చూద్దాం ఏమేమి అప్గ్రేడ్ చేశారో, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో, అండ్ మనం టేస్ట్ చేసి మన రివ్యూ ఇద్దాం. హైదరాబాద్ స్టైల్ మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ ఉంటాయి అన్నమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం మటన్ బిర్యానీ ట్రై చేయాల, అవైలబిలిటీ లేదు. అండ్ ఈరోజు మటన్ బిర్యానీ ట్రై చేస్తున్నాం అండ్ చికెన్ బిర్యానీ ట్రై చేస్తున్నాం అనమాట. దాంతోపాటు ఇప్పుడు గార్లిక్ నాన్ ఉంది అండ్ గార్లిక్ నాన్ ట్రై చేస్తున్నాం. అండ్ ఈ గార్లిక్ నాన్కి పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఒకటి ఉంది. అండ్ మనం ఒక తందూరి గ్రిల్ ఒకటి ట్రై చేస్తున్నాం. అండ్ ఇదొకటి మనకి గోంగూర ప్రాన్స్ అనమాట, ఇది కూడా స్టార్టరే. అండ్ ఇక్కడ వచ్చేసరికి కరివేపాకు చికెన్ అండ్ ఇంకోటి మనం క్రాబ్ లాలీపాప్. అండ్ మనమైతే ఇప్పుడు క్రాబ్ లాలీపాప్ ట్రై చేస్తున్నాం అనమాట. దాని నుంచి బాగా టెంప్ట్ చేస్తుంది. అండ్ నేనైతే క్రాబ్ లాలీపాప్ ట్రై చేశాను, కానీ ఫస్ట్ టైం మనం సాసీ టైప్ క్రాబ్ లాలీపాప్ ట్రై చేస్తున్నాం. చూడటానికి చాలా బాగుంది. అబ్బా, ఫస్ట్ బైట్లో నాకైతే ఆ క్రాబ్ ఫ్లేవర్ అయితే తెలీలా, కాబట్టి కొంచెం చూగేయగానే ఆ క్రాబ్ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. అండ్ బయట లేయర్ క్రిస్పీగా అండ్ స్వీట్గా ఉంది కొంచెం. అండ్ లోపలికి వెళ్ళేసరికి సాఫ్ట్గా ఆ క్రాబ్ యొక్క టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా తెలుస్తుంది. చూడండి, ఈ మీట్ ఇదంతా క్రాబ్ మీటే అనమాట. ఇదంతా క్రాబ్ మీటే. చాలా బాగుంది. ఆ క్రాబ్ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. 220 రూపీస్ అనమాట. ఒక 6 క్రాబ్ లాలీపాప్స్ వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసరికి మనం ట్రై చేసేది కరివేపాకు చికెన్ అనమాట. కరివేపాకు అండ్ కాజూస్తో అయితే కంప్లీట్గా లోడ్ అయి ఉంది. అండ్ చూడటానికి చాలా డ్రైగా కూడా ఉంది. అండ్ మంచి అమౌంట్ ఆఫ్ పీసెస్ వచ్చినాయి అనమాట. క్వాంటిటీ కూడా మంచిగా వచ్చింది. అండ్ ఇది కూడా వచ్చేసరికి మనకి 250 రూపీస్. అండ్ మనం కరివేపాకు చికెన్ని ట్రై చేద్దాం. ఫుల్గా మనం చూస్తే యూ కెన్ ఫైండ్ సమ్ కర్రీ లీవ్స్, యూ కెన్ ఫైండ్ సమ్ కొరియండర్ లీవ్స్. And on this, I can smell so much of garlic in this. ఇది మసాలా అయితే చాలా మైల్డ్గా ఉంది, కానీ ఆ కరివేపాకు టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తుంది అన్నమాట. మసాలా అయితే చాలా మైల్డ్గా ఉంది. దీస్ గ్రీన్ చిల్లీస్ ఆర్ యాడింగ్ అన్ ఎక్స్ట్రా స్పైసీ నేచర్ టు యువర్ చికెన్. పీస్కి అయితే అంత మసాలా అనిపించట్లా, కాకపోతే పక్కన ఉన్న మసాలా మాత్రం స్పైసీగా పట్టుకుని ఉంటేనే చాలా ఊడిపోతుంది అన్నమాట. చాలా జ్యూసీగా ఉంది.
అంత జ్యూసీగా ఉంది. ఈ పీస్ పట్టుకునే చూడు అంత జ్యూసీగా ఉంది. అండ్ మనం ట్రై చేసే నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసరికి గోంగూర ప్రాన్స్ అనమాట. అండ్ చాలా ప్రాన్స్ ఇచ్చారనమాట. క్వాంటిటీ చూస్తే నాకు తెలిసి ఒక 20+ ఉంటాయి అనమాట ప్రాన్ పీసెస్. ఈ ప్రైస్ వచ్చేసరికి కూడా మనకి 250 రూపీస్ అనమాట. అండ్ ప్రాన్స్ కూడా మరీ చిన్నగా లేవు అని చెప్పి చాలా పెద్దగా కూడా లేవు, మంచి సైజ్ అనమాట. చాలా సింపుల్గా ఉంది. అండ్ నాకైతే కొంచెం సాల్ట్ తగ్గింది అనిపించింది అనమాట. ఫస్ట్ ట్రై చేసిన ప్రాన్లో అయితే ఆ గోంగూర టేస్ట్ అయితే తెలియలేదు. అండ్ నెక్స్ట్ చేసిన బైట్లో మాత్రం కంప్లీట్గా ఆ గోంగూరలో సోక్ అయ్యి ఆ ప్రాన్ వచ్చిందనమాట. చాలా బాగా ఉంది. ఆ గోంగూర పుల్లదనం ఈ ప్రాన్స్ యొక్క ఫ్లేవర్ కలిసి ఒక మంచి టేస్ట్ ఇచ్చింది. చాలా బాగుంది. ఆ స్మోకీ ఫ్లేవర్స్ అయితే కంప్లీట్గా తెలుస్తుంది. మైనస్ కంటే గ్రీన్ చట్నీ అయితే చాలా బాగుంది. ఫుల్గా చూస్తే గార్లిక్తో బాగా చేశారన్నమాట. ఈ పన్నీర్ బటర్ మసాలా ఆ స్వీట్నెస్ అయితే చాలా స్వీట్గా ఉంది. ఆ పన్నీర్ టేస్ట్ అండ్ ఆ క్రీమ్ యొక్క టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ బిగ్ బైట్. చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయాలి పన్నీర్ బటర్ మసాలా అండ్ గార్లిక్ నా చాలా బాగుంది. అండ్ మనకు వచ్చేసరికి ఇప్పుడు మనం లాస్ట్ బిర్యానీస్ ట్రై చేద్దాం. అండ్ లాస్ట్లో ఆ మటన్ బిర్యానీ మనం సేవ్ చేసుకుందాం లాస్ట్లో ట్రై చేసేకి, బికాస్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్ మటన్ ఫ్లేవర్స్ ఫ్రమ్ మై ప్యాలెట్. అండ్ ఆల్సో ఇప్పుడు మనం చికెన్ బిర్యానీని ట్రై చేద్దాం ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు. అండ్ ఈ చికెన్ బిర్యానీ వచ్చేసరికి మనకి 190 రూపీస్ అనమాట. అండ్ దీంతో ఫ్రైడ్ ఎగ్ చికెన్ పీసెస్ ఇస్తారనమాట. అండ్ రైస్ చూస్తుంటే అసలు ఒక ఫ్లవర్ ఓపెన్ అయినట్టు పెటల్స్ అలా ఓపెన్ అయినట్టు మీరు చూస్తున్నారనమాట. అండ్ ఫస్ట్ ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీని ట్రై చేద్దాం. ఒక మంచి పెద్ద సైజ్ పీస్ వచ్చింది, చెస్ట్ పీస్. చాలా అమౌంట్ ఆఫ్ గీ వేశారు. అండ్ గీ స్మెల్ అయితే చాలా బాగా కంప్లీట్గా ఆ దమ్ స్మెల్ అయితే బాగా తెలుస్తుంది. ఆ గీలో బాగా కుక్ అయింది కదా పైన, అదంతా పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. అండ్ ఈ బిర్యానీ స్టైల్లో వచ్చేసరికి వీళ్ళు చికెన్ని కుక్ చేసి దీని మీద వేయరనమాట. ఫ్రెష్ మీట్ని మసాలాలో మ్యారినేట్ చేసి కింద బేస్ వేసి దెన్ 80% కుక్ డ్రైడ్ పైన వేసి ఒక 10 to 15 మినిట్స్ మాత్రమే దమ్ చేస్తారు. కంప్లీట్గా ఆ 10 to 15 మినిట్స్లోనే ఈ చికెన్ అయితే ఇంత బాగా ఉడికింది. చాలా బాగుంది. కంప్లీట్గా అయితే యూ కెన్ ఫీల్ ద క్వాలిటీ ఇన్ దిస్ బిర్యానీ బికాస్ ఆఫ్ ద గీ. మిర్చికా సాలన్ ఇస్తారనమాట. హైదరాబాద్లో చాలా ఫేమస్ ఈ మిర్చికా సాలన్. సో ఈ మిర్చికా సాలన్లో ఐ కెన్ సెన్స్ ద టేస్ట్ ఆఫ్ కాజు అండ్ పీనట్స్ ఇన్ దిస్. ఆ కాజు పీనట్ పేస్ట్తో ఐ కెన్ సెన్స్ ద టేస్ట్ ఆఫ్ కాజు అండ్ పీనట్స్ ఇన్ దిస్ మిర్చికా సాలన్. స్పైసీగా లేదు, కొంచెం సాల్టీగా ఉంది, మైల్డ్గా ఉంది.
హైదరాబాద్ స్టైల్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ అంటే బిర్యానీ కాదు, మటన్ బిర్యానీ అంటే బిర్యానీ. ఈ మటన్ బిర్యానీ వచ్చేసరికి మనకి 250 రూపీస్ అనమాట. మంచి అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఇచ్చారు అండ్ ఈ బౌల్లో. ఒక 2 పీసెస్ వస్తాయి అనమాట మటన్ బిర్యానీ పీసెస్, మంచి సైజ్ పీసెస్. ఆహా, చూస్తే అయితే నాకు చాలా ఫ్లెష్ వచ్చిందనమాట. చూస్తే ఆ పింక్ కలర్ మీట్ అయితే బాగా తెలుస్తుంది మటన్. సో ఆ ఫ్యాట్ కూడా ఉందన్నమాట పైన. సో ఫ్యాట్తో కుక్ చేస్తే బిర్యానీ అసలు ఎక్స్ట్రాడినరీ వస్తుంది అనమాట. ఆ మటన్ బిర్యానీ స్మెల్ అయితే అద్దిరిపోయింది. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ స్టైల్ మటన్ బిర్యానీ ట్రై చేస్తున్నా. ఇందాక ట్రై చేసిన చికెన్ బిర్యానీకి ఈ బిర్యానీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ మీట్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది అనమాట ఈ మటన్ బిర్యానీలో. ఆ మీట్ కూడా చాలా బాగా కుక్ అయింది. ₹199కి మనకి చికెన్ బిర్యానీ అండ్ ఒక కూల్ డ్రింక్, 200 ml కూల్ డ్రింక్, మనకి ఈ ఫ్రై అండ్ మనకి బిర్యానీ ఇస్తారనమాట. ఇది వచ్చేసరికి ₹199 అండ్ ₹299కి మటన్ బిర్యానీతో సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట. అండ్ ₹240కి దానికి ఇంకో స్టార్టర్ యాడ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకేమో చికెన్ పకోడా అనమాట. నాకైతే మటన్ బిర్యానీ అయితే చాలా బాగుంది, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. అండ్ ప్రైజెస్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. అండ్ బిర్యానీ ప్రైజెస్ వచ్చేసరికి ₹190, ₹180, ₹160. అండ్ మటన్ బిర్యానీ వచ్చేసరికి ₹240, ₹250 అలా ఉన్నాయన్నమాట. డెఫినెట్గా క్వాంటిటీ కూడా మంచి అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఇచ్చారు. చూసుకుంటే మనకి ఒక పర్సన్కి చాలా కంప్లీట్గా ఎక్కువ అవుతుంది అనమాట. అండ్ 2 పర్సన్ ఒక 3 మెంబర్స్ అయితే మనకి 2 బిర్యానీస్ ఆర్డర్ చేసుకుని ఒక 3 మెంబర్స్ అయితే తినొచ్చు అనమాట. అంత క్వాంటిటీ ఉంటుంది. అండ్ ఐటమ్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్త్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.